హలో అండి. అందరు బాగున్నారా? ఆహ్, లీవ్ తీసుకున్నా అనమాట ఈరోజు. నెక్స్ట్ మండే, ట్యూస్‌డే. సో, మళ్ళీ వెడ్నెస్‌డే దాకా ఇంక వర్క్ చేయక్కర్లేదు. మళ్ళీ ఇంగ సాటర్‌డే, సండే గూడా వచ్చాయి గదా! ఇవి అన్నీ కలిపి ఈ 3 రోజులు పీటీఓ వీకెండ్ కలిపి 5 రోజులు మొత్తము. ఇంగా కొంచెం పెండింగ్ పనులున్నాయి గార్డెన్‌లో. అవన్నీ ఒక ప్రాజెక్ట్ లాగా చేద్దామని 5 డే ప్రాజెక్ట్ అని అనుకున్నా అనమాట. ఇప్పుడే షార్ట్‌లో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా ఏమేం చేద్దామని. సో, ఇక్కడంతా మలిచి తగ్గి అంత గ్రౌండ్ బయటొచ్చింది గదా! అక్కడ సైడ్ యార్డ్‌లో మల్చుందనమాట. చాలా ఎంత పెద్ద 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 బాక్స్‌లో పెట్టా. ఇదనమాట నేను లాస్ట్ ఇయర్ ఫ్రీ మల్చ్ తోలిచ్చినప్పుడు పారేయబుద్ధి గాక ఇది మొత్తం స్ట్రా అనమాట. పైన స్ట్రా. దీనంతా డబ్బాలేసి పెట్టా. ఇది వానకి తడిచి తడిచి నాని డబ్బా ఇట్లా అంటే డబ్బాని అడుగునంతా ఎళ్ళిపోయి పైకొచ్చేస్తుందనమాట. మల్చ్ మాత్రం అట్లే ఉంది. సో, దీన్ని తీసుకొనెళ్ళి ఇక్కడంతా క్లియర్ జేసి, ఈ 2 డబ్బాలో ఉన్న మల్చ్ అంతా ఇట్లా ఉంది గానీ, దాన్ని తీస్తే చాలానే కనిపిస్తది. అంతా బ్యాక్ యార్డ్‌లో ఏసేసేయాలనమాట. అది ప్లాన్ ఇంకా. 2 బాక్సులున్నాయనమాట. ఈ ఏరియాలో ఇంకా ఈ పక్క కొత్తగా లానంతా తీసేసి మట్టి ఉంది గదా! అంటే కొన్ని మొక్కలేసా. ఇంగా కొంచెం చానా మటుకు ఉత్తిగా తవ్వి అట్లా పెట్టామనమాట. మొక్కలు నాటలేదు గదా! సో, ఇక్కడంతా స్ప్రెడ్ జేస్తాననమాట. ఇంగ దీంట్లోనేమో ఈ గజానియాస్ కావచ్చు, ఆల్స్ట్రోమేరియాస్ పూలున్నాయి గదా! అవి అక్కడ చామంతులున్నాయి. ఇవన్నీ స్కాటర్ అయ్యి ఉన్నాయి గదా! ఇవన్నీ తీసి ఎక్కడ నాటాలి అనేదైతే ఇంకా తెలీదు. ఆ! ఆలోచిస్తున్నా అనమాట. ఎక్కడ నాటాలని. బట్ ఖచ్చితంగా ఇవైతే తీయాలి. కొన్నైతే లైక్ సాల్వియా, ఈ ఆల్స్ట్రోమేరియాస్ ఇట్లాంటివి ఇంకా చామంతులివి కుండీలో నాటుదామని అనుకున్నా ప్రస్తుతానికైతే. ఎక్కడ నాటాలో తెలీదు గాబట్టి. ఇంగ ఈ గజానియాస్ అయితే ఇవేంటంటే ఇవి అక్కడున్న ఒక ఏమంటారు డాఫోడిల్స్ లాంటి పూలనమాట. నేను పేరు జూడాలి అవి చూస్తాను. లాస్ట్ ఇయర్ ఒక ప్లాంట్ తెచ్చిపెడితే ఇన్నయ్యాయన్నమాట. దాదాపు ఒక 10 దాకా ఉన్నాయి దాంట్లో. దీంట్లో గూడా వీటిల్లో గూడా ఒక్కొక్క ప్లాంట్ పెట్టా నేను. ఎన్నయిపోయాయో చూడండి. సో, మల్టిప్లై అయ్యాయి కదా! వీటిని తీసి మళ్ళీ సెపరేట్ జేసి ఒక్కొక్క ప్లాంట్ నాటొచ్చనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఒక ప్యాటర్న్ లాగా అనమాట. ఇప్పుడు ఇక్కడైతే కర్వ్ అప్పీల్ లాగా తీసుకొద్దాము. ఈ సిమెంట్ పక్కన అని వరుసగా ఒక లైను పూల మొక్కలు నాటాలని. అవి తీయాలి. ఇంకా డాఫోడిల్స్ ఉన్నాయి కొన్ని ఏలియమ్స్ ఉన్నాయి. అవి పెరుగుతున్నాయి. అవి వన్ టైమ్ అనమాట. వచ్చింది అయిపోయింది. సో, అక్కడక్కడ ఉన్నాయి అవన్నీ లేకుండా ఇక్కడంతా కొంచెం క్లీన్‌గా పెట్టి, ఈ ఉల్లిగడ్డలేమో హార్వెస్ట్ చేయాలనమాట. ఇవి తీసి వేరే దగ్గర నాటేదానికి లేదు. అవి హార్వెస్ట్ చేసి ఇక్కడంతా ఓన్లీ టొమాటోస్ మాత్రమే ఉండాలి. ఇంగా కర్వ్ అప్పీల్ లాగా ఫ్లవర్స్ అనేవి బార్డర్ లాగా ఏమన్నా పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఇంక మల్చేయాలనమాట. సో, అది ఈ బెడ్‌లో ఫోకస్ చేయాల్సిన వర్కు. ఇంకా మల్చి మొత్తం ఎక్కడెక్కడేయాలో చూపిస్తా మీకు. ఈలోపు నిన్న చేసిన హార్వెస్ట్ కూడా చూద్దాము. పాలకూరైతే మొగ్గొచ్చేస్తుంది గదా! ఈ ఈ పక్కంటే ఆ పక్క మొగ్గొచ్చి ఉన్నవి విత్తనాలకి వదిలేసిన. ఇది మాత్రము ఇంగ విత్తనాలు ఇది రాకుండా వారానికొకసారంతా ఇంత మాత్రం పెరుగుతుందనమాట. పప్పులోకి సరిపోతుంది గదండీ! మనము ఉత్త ఆకుకూర చేయాలంటే సరిపోదు గానీ ఇది బానే ఒక కట్టంతనమాట. ఇంగ సన్నగా పూత అది ఉంటది గానీ, ఏం గాదనమాట. ఆకులు గూడా కొంచెం సన్నగా ఉంటాయి. సో, నేను మొత్తమంతా వాడతా. ఇంగ కాడలు, ఆ మొగ్గ, ఈ సన్నగా ఉన్న ఆకులనమాట. ఇదంతా గూడా పప్పులో ఏసేస్తా. ఎందుకంటే మొత్తమంతా ఎడిబులే. ఏమీ గాదనమాట. మొగ్గొచ్చింది గదా! లేదా ఆకులు సన్నగా ఉన్నాయి గదా! అని మనమేం పారేయనక్కర్లేదు. ఈ మొత్తం అన్నీ గూడా తినొచ్చు. ఇంగ జస్ట్ కడిగేసి, దీన్ని సన్నగా కట్ జేసేసి కుక్కర్‌లో ఏసేస్తానమాట. మంచిగా ఉడికిపోతుంది. సో, వారానికొకసారి అట్లా ఒస్తుందనమాట. కానీ నేను అట్లే వదిలేసాననుకోండి, ఇది గూడా విత్తనాల కింద తయారైపోతుంది. అది నాకు ఉపయోగం లేదు. ఇంక కొత్త బ్యాచ్ అంటే ఇప్పుడక్కడ ఏసినవి అంటే మొలిచున్నాయి నిన్న జూసారు కదా చార్ట్‌లో. అవి గాకుండా కొన్ని ఆల్రెడీ రీప్లాంట్ చేసినవున్నవి. అవి కొంచెం పెరుగుతున్నాయనమాట. లుక్స్ లైక్ ఒకటి రెండయితే ఇంకొక 1 వీక్‌లో అట్లా హార్వెస్ట్‌కి రెడీ అయ్యేలాగున్నాయి. అవి జూపిస్తా. సో, ఇంగ అవి రెడీ అయిన తర్వాత ఇవి తీసేస్తానమాట. ఈ కొత్తిమీర అయితే ఇంగసలు గడ్డిలాగే పెరిగింది. కట్ చేస్తానే ఉన్నా ఎవ్రీ డేగా చేస్తున్నానమాట. ఇంగ అందులో వామ్ అయిపోతున్నాయి గదా డేసు. పూతొచ్చేస్తుందనమాట. ఇంగ కట్ చేయకపోతే కష్టం గానీ ఫ్రీక్వెంట్‌గా హార్వెస్ట్ చేస్తున్నా దీన్ని. సో, ఇంగ ఇక్కడ జూస్తే ఇక్కడ ఆల్రెడీ కొంచెం మల్చేసా గదా! ఏసి ఇక్కడ ఆనియన్స్ ఇక్కడ వంకాయలు, క్యాబేజెస్ ఇవి గూడా రీప్లాంట్ చేశా. ఈ మల్చ్ మీకు కనిపిస్తుంది గదా! ఈ పక్కంతా టైల్స్ ఒస్తాయన్నమాట. ఇంగ గోడ పక్క. అక్కడ కనిపించే దగ్గర ఆ ప్లేస్‌లో ఆ కార్నర్‌లో రూమొస్తది గదా! అండ్ ఇక్కడ చూడండి అక్కడ దాకా క్లియర్ చేసాం కదా గడ్డి. ఆ గడ్డి గూడా తీసేయాలి మొత్తం కానీ,
రూమ్ వేయడానికి కోసమని అక్కడ కొంచెం వాళ్ళు సామాన్లు పెట్టుకోవడము, ఏదైనా కాంక్రీట్ కలుపుకోవడం అంత అవసరం పడుతుందని అది అట్లే వదిలేసామన్నమాట. రూమ్ అయిపోయిన తర్వాత ఇంక అది కూడా క్లియర్ అయింది. కానీ ఇక్కడ వరకే, ఇక్కడ వరకు ఆల్ ద వే అక్కడ దాకా ఈ పక్క గార్డెనింగ్ వస్తుంది. ఈ పక్క మొత్తం టైల్స్ ఉంటాయి అన్నమాట. మనం సామాన్లు పెట్టుకోవడానికి కూర్చోవడానికి అంత కావాలి కదా. అందులోని ఇక్కడ ఈ నీడ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద పెరిగే కూడా ఏముండదు. ఇంకా ఆ ఉన్న మలిచి తెచ్చి ఈ ఏరియాలో ఇక్కడ నుంచి ఆడ క్లియర్ చేసింది మీరు కనిపిస్తుందో లేదా, అక్కడ బనానా ట్రీస్ ఉన్నాయి చూపిస్తా, ఆ ఏరియా వరకు మల్చి అంతా స్ప్రెడ్ చేస్తానన్నమాట. ఆ మల్చి ఫస్ట్ క్లియర్ చేసి మొత్తం అంతా గార్డెన్లో స్ప్రెడ్ చేయాలి. అది ప్రాజెక్టు. ఎందుకంటే అడంతా టైల్స్ ఉన్నాయి కదా, ఆ టైల్స్ కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ టైల్స్ అంతా ఇక్కడ క్లియర్ చేసి వీటిని ఆ పక్క పెట్టాలి. అది ఇంకొంచెం క్లియర్గా చూపిస్తా. సో ఆడంతా టైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టి ఇవన్నీ ఇక్కడిక్కడ నడవడానికి అని అన్ని ప్లాన్ చేసి బెడ్స్ కింద చేసినాం అనమాట అవన్నీ. ఇప్పుడు ఇంక అదంతా మార్చేసరికి ప్లాను అవంతా మిగిలిపోయి అక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే కావాలి వేయడానికి. బట్ ఇంటి ముందర కూడా కొన్ని వేద్దాం అనుకున్నాం, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఉన్న టైల్స్ ఇవన్నీ తీసుకెళ్ళి సైడ్ యార్డ్లో పెట్టాలి. ఫస్ట్ మల్చి తీసుకొచ్చి అక్కడ క్లియర్ చేసి అదంతా మల్చి స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ టైల్స్ తీయాలన్నమాట. ముందు మల్చి చేయాలి ఇక్కడ అంటే కనుక ఈ ప్లాంట్స్ రీప్లాంట్ చేసి ఇక్కడంతా బెడ్ క్లియర్ చేయాలి. సో ఒకదానికొకటి డిపెండెన్సీ ఉన్నాయన్నమాట టాస్క్లు. కాబట్టి ఏది ఎక్కడ చేయాలి అంటే ఏది 1 బై 1 ఆర్డర్లో రాస్తున్నా. మెయిన్ అన్నోన్ థింగ్ ఏంటంటే ఇవి తీసి ఎక్కడ నాటాలి, ఈ ఫ్లవర్ ప్లాంట్స్ తీసి ఎక్కడ నాటాలనేది అదొక్కటే కన్ఫ్యూజను. అది క్లియర్ అయిపోతే ఇంక పని స్టార్ట్ చేయొచ్చు. వర్షం లేదనుకుంటే కానీ క్లౌడీగా ఉంది. సో కొంచెం బెటర్ అనమాట గార్డెనింగ్ చేయడానికి. అండ్ గార్డెన్ సెంటర్కి కూడా వెళ్తాను. వెళ్ళి ఏమన్నా మొక్కలు అవి చూసి సేల్లో ఏమైనా ఉన్నాయో చూసి కొంచెం రిలాక్సేషన్ కోసం అనమాట. ఓన్లీ పనిగా మాత్రమే కాకుండా అన్నట్టు. కొనడానికంటూ ఏం ప్లాన్ అంటే ప్లాన్ ఏం లేదు కొనాలి అని, కానీ వెళ్ళి చూస్తాను. బట్ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కుంటే అయితే వచ్చేది లేదనుకోండి, కోర్స్. అదనమాట ప్లాన్. నేను స్టెప్స్ రాసుకొని ఏది ఫస్ట్ ఏంటి, పూల మొక్కలు ఎక్కడ నాటాలి, ఇదంతా ఈ 5 రోజుల్లో ఒక కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అనేది, ఓకే ఈ పని చేసామనే అంతా కనిపించేలాగా ప్లాన్ చేస్తున్నా అనమాట. అదండి. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను ఛానల్లో. క్రియేట్ చేసి ఈ 5 డేస్ చేసిన టాస్క్స్ అన్నీ, ఈ వీడియోస్ అన్నీ ఒక లిస్ట్ లాగా పెడతానమాట, మీకు యాక్సెస్ ఉండడం కోసం అని చెప్పి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కామెంట్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది. అదండి మరి చేద్దాం. అదండి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసేద్దాము. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.